స్మూత్ రోడ్స్ నెవర్ మేక్ గుడ్ డ్రైవర్స్. ఈ కొటేషన్ మీలో చాలా మంది వినే ఉంటారు. దీని అర్థం ఏంటంటే మీ లైఫ్లో మీరు ఎన్ని ట్రబుల్స్ ఎదుర్కొంటారో అవి మిమ్మల్ని అంతే సక్సెస్ఫుల్గా మారుస్తాయి. అయితే ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎలాన్ మస్క్ అనే పేరు వినగానే మనలో చాలా మందికి ఆయన ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ మ్యాన్ అని, టెస్లా, స్పేస్ ఎక్స్ అండ్ ట్విట్టర్ లాంటి కంపెనీస్కి ఓనర్ అని మాత్రమే తెలుసు. కానీ అదే ఎలాన్ మస్క్ ఆ స్టేజ్కి వెళ్ళడానికి ఎన్ని బాధలు పడ్డారు, ఎన్ని ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నారు, వాటి నుండి ఆయన ఏం నేర్చుకుని ఈరోజు ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా ఎదిగారు అనేది మనలో చాలా మందికి తెలియదు. అయితే ఈ వీడియోలో అసలు ఎలాన్ మస్క్ ఎలా స్టార్ట్ అయ్యారు, తన చిన్నతనం నుండి ఒక డిఫరెంట్ మైండ్ సెట్తో ఆలోచిస్తూ ఎన్నో ఫెయిల్యూర్స్ని దాటుకుని ఒక్కొక్కటిగా తన కంపెనీస్ని నిర్మిస్తూ ప్రపంచంలోనే టాప్ పొజిషన్కి ఎలా ఎదిగారు అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. గాయ్స్, ఎలాన్ మస్క్ స్టార్ట్ చేసిన ప్రతి కంపెనీ కూడా మరొక కంపెనీతో లింక్ అయి ఉంటుంది. సో వీలైనంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. 1971లో సౌత్ ఆఫ్రికాలో ఉన్న ప్రిటోరియా అనే ప్లేస్లో ఎలాన్ మస్క్ జన్మించారు. ఆయన ఫాదర్ ఎర్రోల్ మస్క్, ఆయన ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్, అండ్ ఎలాన్ మస్క్ మదర్ మయా మస్క్, ఆమె ఒక ఫ్యాషన్ మోడల్. అయితే ఎలాన్ మస్క్ ఫాదర్ ఏమో సౌత్ ఆఫ్రికన్ సిటిజన్ అండ్ ఆయన మదర్ ఏమో కెనడా సిటిజన్. ఇది ఎందుకు చెప్తున్నానో మీకు తర్వాత అర్థమవుతుంది. ఎలాన్ మస్క్ చిన్నతనంలో చాలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఎప్పుడు చూసినా తన పేరెంట్స్ గొడవ పడుతూ పిల్లల్ని సరిగా చూసుకునేవారు కాదు. తన ఫ్యూచర్ గురించి తన ఫాదర్ అయితే అసలు పట్టించుకునేవారే కాదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ని డైలీ చూడటం వల్ల ఎలాన్ మస్క్ ఎప్పుడూ కూడా ఒంటరిగానే ఉండేవారు. ఫైనల్గా తన 9 ఏళ్ల వయసులో తన పేరెంట్స్ విడాకులు తీసుకుని విడిపోయారు. మొదట్లో ఎలాన్ మస్క్ తన ఫాదర్ దగ్గర ఉండేవారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆయన ప్రవర్తన నచ్చక మళ్ళీ తన మదర్ దగ్గరికి వెళ్ళిపోయారు. అక్కడ తను స్కూల్కి వెళ్ళే టైంలో తనకి కంప్యూటర్స్ మీద, వీడియో గేమ్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఈ వీడియో గేమ్స్ అనే మాట వినగానే మనలో చాలామంది ఆయనకి వీడియో గేమ్స్ ఆడటం అంటే ఇష్టమేమో అనుకుంటాం. కానీ ఆయనకి వీడియో గేమ్స్ ఆడటం కాదు, తయారు చేయడం ఇష్టం. తన 12 ఏళ్ల వయసులో కంప్యూటర్ కోడింగ్ నేర్చుకుని తనే సొంతంగా బ్లాస్టర్ అనే ఒక వీడియో గేమ్ తయారు చేశారు. 1983లో ఆ వీడియో గేమ్ని ఒక ప్రైవేట్ కంపెనీకి అమ్మేసి $500 సంపాదించారు. గాయ్స్, ఒకసారి ఇది గమనించండి. 1980s టైంలో స్కూల్కి వెళ్ళే ఒక 12 ఏళ్ల కుర్రాడు కంప్యూటర్ కోడింగ్ నేర్చుకుని వీడియో గేమ్ తయారు చేసి అమ్మడం అంటే అది అంత సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే ఆ ఏజ్ పిల్లలంతా కూడా ఎప్పుడు చూసినా ఆడుతూ పాడుతూ ఉంటారు. అలాంటిది ఎలాన్ మస్క్ చేస్తున్న ఈ పనులు చూసి తన మదర్ అయిన మయా మస్క్కి తన కొడుకులో ఏదో స్పెషాలిటీ ఉందని, తను అందరి పిల్లల్లా కాదని అర్థమైంది. ఫైనల్గా తన స్కూలింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత తన మదర్ ఒక కెనడా సిటిజన్ అవ్వడం వల్ల ఎలాన్ మస్క్ కూడా కెనడా పాస్పోర్ట్ అప్లై చేసి ఫైనల్గా 1989లో కెనడా వెళ్ళిపోయారు. అక్కడ కొన్ని రోజులు చదువుకున్న తర్వాత గ్రాడ్యుయేషన్ చేయడానికి అక్కడి నుండి అమెరికా వెళ్ళారు. ఫైనల్గా 1995లో ఫిజిక్స్ అండ్ ఎకనామిక్స్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎలాన్ మస్క్ కింబల్ అండ్ గ్రిగ్ కౌరీ అనే 2 వ్యక్తులతో కలిసి తన జీవితంలో మొట్టమొదటి కంపెనీని స్థాపించారు. అదే Zip2. అయితే ఈ కంపెనీ చేసే బిజినెస్ ఏంటంటే మనం కొత్త ప్లేసెస్కి ఎక్కడికైనా వెళ్ళాలంటే ప్రెజెంట్ అయితే మనం గూగుల్ మ్యాప్స్లో చూసుకుని అక్కడికి ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాం. కానీ 1995 టైంలో గూగుల్ మ్యాప్స్ ఉండేవి కాదు. సో అప్పట్లో ఎలాన్ మస్క్ ఈ Zip2 అనే కంపెనీ ద్వారా ఇంటర్నెట్ సిటీ గైడ్ని డెవలప్ చేశారు. అంటే అమెరికాలో ఉన్న ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళాలంటే అక్కడికి ఎలా వెళ్ళాలి, అక్కడ ఎలా స్టే చేయాలి అనే ఇన్ఫర్మేషన్తో పాటు రూట్ మ్యాప్ని కూడా ఈ కంపెనీ ఇంటర్నెట్ ద్వారా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈ వెబ్సైట్ని కంప్లీట్గా ఎలాన్ మస్కే కోడింగ్ చేసి డిజైన్ చేశారు. అంటే ఒకసారి మీరే ఆలోచించండి, గూగుల్ మ్యాప్స్ రాకముందే ఎలాన్ మస్క్ దానికి సిమిలర్గా ఒక కంపెనీని స్థాపించారు. ఫైనల్గా 1999లో కాంపాక్ట్ కంప్యూటర్ కార్పొరేషన్ అనే కంపెనీ Zip2ని $307 మిలియన్ కొనేసింది. ఈ కంపెనీని అమ్మేగా ఎలాన్ మస్క్ వాటాకి $22 మిలియన్ వచ్చాయి. సో ఈ డబ్బుతో ఎలాన్ మస్క్ 1999లో X.com అనే ఒక కొత్త కంపెనీ స్థాపించారు. ఇది ఒక ఆన్లైన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ. బేసిక్గా ఈ కంపెనీ చేసే పని ఏంటంటే ఆన్లైన్ బ్యాంకింగ్ సర్వీసెస్. అంటే ఇప్పుడు మనకి పేటిఎం ఆన్లైన్ బ్యాంక్ ఎలా ఉందో సేమ్ అలా అన్నమాట. అయితే ఈ కంపెనీ స్టార్ట్ అయిన కొన్ని నెలల్లోనే
సుమారు 2 లక్షల మంది కస్టమర్స్ ఈ కంపెనీలో వాళ్ళ డబ్బులు డిపాజిట్ చేశారు. అయితే దీనికి రీజన్ ఏంటంటే ఈ కంపెనీలో అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ని రిఫర్ చేస్తే వాళ్ళకి $10 to $20 రెఫరల్ బోనస్గా అనౌన్స్ చేశారు. గాయ్స్, ఒకసారి ఇది గమనించండి. రీసెంట్ టైమ్స్లో స్మార్ట్ ఫోన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత చాలా కంపెనీస్ వాళ్ళ మొబైల్ యాప్స్ని లాంచ్ చేసి కస్టమర్ బేస్ పెంచుకోవడానికి ఈ రెఫరల్ బోనస్ అనే కాన్సెప్ట్ని ఫాలో అవుతున్నాయి. లైక్ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, అప్స్టాక్స్ ఎట్సెట్రా. కానీ అదే స్ట్రాటజీని అసలు ఇంటర్నెట్టే సరిగా లేని రోజుల్లో ఎలాన్ మస్క్ తన బిజినెస్లో యూజ్ చేశారు. అందుకే ఆయన్ని ఫ్యూచరిస్టిక్ ఆంటర్ప్రెన్యూర్ అంటారు. ఫైనల్గా 2000 ఇయర్లో ఈ X.com కాన్ఫినిటీ అనే కంపెనీతో కలిసిపోయి పేపాల్గా మారింది. ఈ పేపాల్ అనేది ఈరోజు మనమంతా యూజ్ చేస్తున్న ఫోన్పే, గూగుల్ పే అండ్ అమెజాన్ పే లాంటి యాప్స్కి బిగ్ డాడీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కంపెనీలు అన్నీ చేసేది ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ బిజినెస్సే. అయితే ఇవన్నీ 2014 తర్వాత మొదలైతే పేపాల్ అనేది 2000 టైంకే ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ బిజినెస్ స్టార్ట్ చేసింది. అందుకే దీన్ని బిగ్ డాడీ అన్నాను. అర్థమైందా? ఫైనల్గా 2002లో పేపాల్ని అమెరికాకి చెందిన ఈబే అనే ఒక కామర్స్ కంపెనీ $1.5 బిలియన్ కొనేసింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే పేపాల్ని అమ్మేసే టైంకి ఆ కంపెనీలో లార్జెస్ట్ షేర్ హోల్డర్ ఎవరో తెలుసా? ఎలాన్ మస్కే. సో ఈ డీల్ ద్వారా ఎలాన్ మస్క్కి సుమారు $180 మిలియన్ వచ్చాయి. అండ్ ఇక్కడి నుండే ఆయన అసలు బిజినెస్ స్టార్ట్ చేశారు. ఎలా అంటే అప్పటి వరకు ఎలాన్ మస్క్ సంపాదించిన డబ్బు మొత్తాన్ని తన డ్రీమ్ ప్రాజెక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేశారు. అవే స్పేస్ ఎక్స్, టెస్లా అండ్ సోలార్ సిటీ. అయితే అసలు ఈ కంపెనీస్ ఎలా స్టార్ట్ చేశారో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎలాన్ మస్క్కి చిన్నప్పటి నుండి స్పేస్ టెక్నాలజీ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో దాని గురించి తెలుసుకోవడానికి ఆయన పేపాల్లో పనిచేస్తున్నప్పుడే అమెరికాలో ఉన్న మార్స్ సొసైటీ అనే ఒక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యారు. ఇది ఒక స్పేస్ రీసెర్చర్స్ కమ్యూనిటీ. ఇక్కడ స్పేస్ టెక్నాలజీ మీద పనిచేసే సైంటిస్టులు అండ్ రీసెర్చర్స్ ఉంటారు. సో అంగారక గ్రహం మీద మొక్కలు పెంచడానికి, మనుషులు జీవించడానికి ఉన్న అవకాశాల కోసం ఎలాన్ మస్క్ మార్స్ సొసైటీలో డిస్కస్ చేసి ఫైనల్గా ఒక రాకెట్ పంపించాలని డిసైడ్ అయ్యారు. అండ్ ఆ రాకెట్ కొనడానికి రష్యా వెళ్తే ఎలాన్ మస్క్ ఐడియాలజీని చూసి పెద్ద పెద్ద గవర్నమెంట్ ఏజెన్సీస్ చేయలేని పని నువ్వెలా చేస్తావని ఎలాన్ మస్క్కి రాకెట్ అమ్మడానికి రష్యా ఒప్పుకోలేదు. సో ఏం చేయాలో అర్థం కాని ఎలాన్ మస్క్ అమెరికాకి రిటర్న్ వచ్చేశారు. సో కొన్ని రోజుల తర్వాత ఇంక్యూటెల్ అనే ఒక పెద్ద కంపెనీ ప్రెసిడెంట్ అయిన మైక్ గ్రిఫిన్ అనే వ్యక్తిని తీసుకుని 2002లో ఎలాన్ మస్క్ రాకెట్ కొనడానికి మళ్ళీ రష్యా వెళ్ళారు. ఈసారి రష్యా రాకెట్స్ అమ్మడానికి ఒప్పుకుంది. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాటి ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ చెప్పింది. అంటే ఒక్కో రాకెట్కి ఎలాన్ మస్క్ $8 మిలియన్ పే చేయాలి. సో ఇది చూసిన ఎలాన్ మస్క్ ఇంత ఎక్కువ ఖర్చు ఎందుకు అవుతుంది అనే కోపంతో మళ్ళీ అమెరికా రిటర్న్ వచ్చి ఒక నిర్ణయం తీసుకున్నారు. అండ్ ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయమే ఈ రోజు ప్రపంచ స్పేస్ టెక్నాలజీ చరిత్రలో ఒక కొత్త చాప్టర్ని క్రియేట్ చేసింది. అదే స్పేస్ ఎక్స్. 2002లో ఎలాన్ మస్క్ తను సొంతంగా స్పేస్ టెక్నాలజీని డెవలప్ చేసి తక్కువ ధరకే రాకెట్స్ని తయారు చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే దీనికి డబ్బులు కావాలి కదా. సో పేపాల్ కంపెనీ అమ్మగా ఆయనకి వచ్చిన $180 మిలియన్ $100 మిలియన్ ఇన్వెస్ట్ చేసి ఫైనల్గా 2002లో స్పేస్ ఎక్స్ అనే కంపెనీని స్థాపించారు. అయితే స్పేస్ ఎక్స్ కంపెనీ 2006లో ఫాల్కన్ 1 అనే రాకెట్ని ఫస్ట్ టైం లాంచ్ చేసింది. బట్ ఇట్స్ ఎ ఫెయిలియర్. మళ్ళీ 2007లో ఇంకో రాకెట్ని లాంచ్ చేసింది. అగైన్ ఇట్స్ ఎ ఫెయిలియర్. మళ్ళీ 2008లో మరొక రాకెట్ని లాంచ్ చేసింది. అది కూడా ఫెయిల్ అయింది. సో ఇలా కంటిన్యూస్గా స్పేస్ ఎక్స్ లాంచ్ చేసిన 3 రాకెట్స్ కూడా ఫెయిల్ అయ్యాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే నార్మల్గా మనమంతా ఒక జాబ్ ఇంటర్వ్యూలోనో లేదా ఒక స్టార్టప్ కంపెనీలోనో ఫెయిల్ అయితేనే చాలా డిప్రెస్డ్ స్టేట్కి వెళ్ళిపోతాం. అలాంటిది కొన్ని $1 మిలియన్ ఇన్వెస్ట్ చేసి తన లైఫ్ సేవింగ్స్లో మెజారిటీ పోర్షన్ని పెట్టుబడిగా పెట్టిన ఒక కంపెనీ ఇన్నిసార్లు ఫెయిల్ అవుతుంది అంటే దాన్ని తట్టుకుని మరొకసారి ప్రయత్నించడానికి చాలా అంటే చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలి. సో 2008 టైంకి ఎలాన్ మస్క్ అండ్ స్పేస్ ఎక్స్ కంపెనీ రెండూ కూడా దాదాపు మూతపడే సిచ్యువేషన్కి వచ్చేసాయి. కానీ ఆయన తన డ్రీమ్ ప్రాజెక్ట్ మీద గివ్ అప్ ఇవ్వకుండా మళ్ళీ ట్రై చేశారు. ఫైనల్గా 2008లో ఆయన సక్సెస్ అయ్యారు. స్పేస్ ఎక్స్ కంపెనీ తన 4th అటెంప్ట్లో ఫాల్కన్ రాకెట్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేయగలిగింది.
అండ్ ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే స్పేస్ ఎక్స్ కంపెనీకి నాసా నుండి $1.5 బిలియన్ కాంట్రాక్ట్ వచ్చింది. సో ఈ దెబ్బతో కొన్ని రోజుల్లో మూతపడబోయే స్పేస్ ఎక్స్ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీగా అత్యంత వేగంగా ఎదిగిపోయింది. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే, మీ లైఫ్లో మీరు ఎన్నిసార్లు ఫెయిల్ అయినా మీరు గివప్ ఇవ్వకుండా ట్రై చేస్తూ సక్సెస్ అయితే ఒక్కసారిగా మీ లైఫే మారిపోతుంది. సో స్పేస్ ఎక్స్ కంపెనీ వాళ్ళ ఫస్ట్ రాకెట్ని లాంచ్ చేయడానికి 3 సార్లు ఫెయిల్ అయింది అని చెప్పుకున్నాం కదా, కానీ అదే కంపెనీ ఫాల్కన్ 9 అనే రాకెట్ని తయారు చేసింది. ఈ రాకెట్కి 99.2% ఎఫిషియన్సీ ఉంది. అంటే ఇప్పటి వరకు దీన్ని అంతరిక్షంలోకి 262 టైమ్స్ లాంచ్ చేస్తే ఇది కేవలం 2 సార్లు మాత్రమే ఫెయిల్ అయింది. అంటే స్పేస్ ఎక్స్ ఎలాంటి రాకెట్ని తయారు చేయగలిగిందో మీరే ఆలోచించండి. అంతేకాదు 2015 టైంకి స్పేస్ ఎక్స్ కంపెనీ రీయూజబుల్ రాకెట్ లాంచింగ్ వెహికల్స్ని కూడా డిజైన్ చేసి సక్సెస్ఫుల్గా లాంచ్ చేసింది. దీనివల్ల శాటిలైట్స్ని పంపించడానికి అయ్యే ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. ఫైనల్గా 2020లో స్పేస్ ఎక్స్ కంపెనీ అంతరిక్షంలోకి ఆస్ట్రోనాట్స్ని పంపి ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి డాక్ చేసిన మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీగా స్పేస్ ఎక్స్ రికార్డ్ని క్రియేట్ చేసింది. నెక్స్ట్ కంపెనీ టెస్లా. నిజానికి టెస్లా కంపెనీని స్థాపించింది ఎలాన్ మస్క్ కాదు. 2003లో మార్టిన్ ఎబర్హర్డ్ అండ్ మార్క్ టెర్పనింగ్ అనే 2 వ్యక్తులు కలిసి టెస్లా మోటార్స్ అనే ఒక కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీని స్థాపించడం వెనక వాళ్ళ ఐడియా ఏంటంటే, ప్రెజెంట్ రన్ అవుతున్న కార్స్ అన్నీ కూడా పెట్రోల్ అండ్ డీజిల్ లాంటి నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ మీద ఆధారపడి రన్ అవుతున్నాయి. సో ఫ్యూచర్లో ఇవి అయిపోతే ప్రతి ఒక్కరూ రెన్యూబుల్ ఎనర్జీతో రన్ అయ్యే కార్స్ మీదే ఆధారపడతారు. సో ఇది ముందుగానే గమనించిన మార్టిన్ ఎబర్హర్డ్ అండ్ మార్క్ టెర్పనింగ్ టెస్లాని ఒక ఎలక్ట్రిక్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా స్థాపించారు. కానీ ఎలక్ట్రిక్ కార్స్ తయారు చేయాలంటే దానికి చాలా ఖర్చు అవుతుంది. సో ఆ డబ్బు కోసం వాళ్ళు ఇన్వెస్టర్స్తో మాట్లాడుతున్న టైంలో ఈ కంపెనీ బిజినెస్ మోడల్ నచ్చి ఎలాన్ మస్క్ ఈ కంపెనీలో ఇనీషియల్గా $6.5 మిలియన్ ఇన్వెస్ట్ చేసి 2004లో అఫీషియల్గా ఈ కంపెనీలోకి ఎంటర్ అయ్యారు. సో ఎలాన్ మస్క్ టెస్లాలోకి ఎంటర్ అయ్యాక ఈ కంపెనీని ఒరిజినల్గా స్థాపించిన ఫౌండర్స్ 2008లో ఈ కంపెనీ నుండి రిజైన్ చేసి వెళ్ళిపోయారు. అయితే టెస్లా కంపెనీ ఇనీషియల్గా రిచ్ పీపుల్ని టార్గెట్ చేస్తూ రోడ్ స్టార్ అనే ఒక స్పోర్ట్స్ కార్తో మార్కెట్లోకి ఎంటర్ అయింది. కానీ కొన్ని రోజుల తర్వాత టెస్లా కంపెనీ మోడల్ S, మోడల్ 3, మోడల్ X అండ్ మోడల్ Y లాంటి డిఫరెంట్ మోడల్స్ని లాంచ్ చేసి అన్ని కేటగిరీ ఆఫ్ కస్టమర్స్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేసింది. టెస్లా బిజినెస్ మోడల్ గురించి ఇంకా డెప్త్గా తెలుసుకోవాలంటే మేము ఆల్రెడీ ఒక సెపరేట్ కేస్ స్టడీ చేసాం. ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో అలాగే ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, చెక్ చేయండి. నెక్స్ట్ కంపెనీ సోలార్ సిటీ. 2006లో ఎలాన్ మస్క్ కజిన్స్ అయిన లిండన్ అండ్ పీటర్ రైవ్ సోలార్ సిటీ అనే కంపెనీని స్థాపించారు. కానీ ఈ కంపెనీ స్థాపించడానికి కావలసిన ఐడియా అండ్ ఇనీషియల్ క్యాపిటల్ రెండూ కూడా ఎలాన్ మస్కే ఇచ్చారు. ఎలాన్ మస్క్కి పేపాల్ అమ్మగా వచ్చిన డబ్బులో $5 to 10 మిలియన్ ఈ సోలార్ సిటీలో ఇన్వెస్ట్ చేశారు. అయితే ఈ కంపెనీ చేసే బిజినెస్ ఏంటంటే, సోలార్ ఎనర్జీని జనరేట్ చేయడానికి అవసరమైన సోలార్ ప్యానల్స్ అండ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ని తయారు చేసి రెసిడెన్షియల్, కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ ఏరియాస్కి ఈ కంపెనీ సప్లై చేస్తుంది. అయితే ఈ కంపెనీ బాగా డెవలప్ అయ్యాక 2016లో ఎలాన్ మస్క్ దీన్ని కొనేసి టెస్లా కంపెనీ అండర్లోకి తీసుకొచ్చారు. ప్రెజెంట్ అయితే ఇది టెస్లా కార్స్కి కావాల్సిన బ్యాటరీస్ అండ్ ఎక్విప్మెంట్ని కూడా తయారు చేస్తుంది. నెక్స్ట్ కంపెనీ ట్విట్టర్. 2017లో ఎలాన్ మస్క్ ట్విట్టర్ కంపెనీని కొనడానికి తనకి ఇంట్రెస్ట్ ఉన్నట్టు ఫస్ట్ టైం అనౌన్స్ చేశారు. ఫైనల్గా 2022 అక్టోబర్లో $44 బిలియన్ పెట్టి ఆయన ట్విట్టర్ని కొనేశారు. కానీ ట్విట్టర్ని కొనే టైంలో చాలా రకాల కాంట్రవర్సీస్ జరిగాయి అండ్ అవి ఇంకా జరుగుతూనే ఉన్నాయి కూడా. ఫర్ ఎగ్జాంపుల్, ట్విట్టర్లో పనిచేస్తున్న సీఈఓతో సహా కొన్ని వందల మంది ఎంప్లాయీస్ని ఎలాన్ మస్క్ వాళ్ళ జాబ్స్ నుండి తొలగించారు. ట్విట్టర్ బ్లూటిక్ కోసం పెయిడ్ సబ్స్క్రిప్షన్ మోడల్ని ఇంట్రడ్యూస్ చేశారు. ట్విట్టర్ కంపెనీ పేరుని Xగా మార్చేశారు. ఫైనల్గా 2022లో ఎలాన్ మస్క్ ట్విట్టర్ సీఈఓ అయ్యాక ఆయన్ని చాలామంది అపోజ్ చేశారు. సో దీన్ని సెటిల్ చేయాలని ఆయన ట్విట్టర్లో ఒక పోల్ రన్ చేశారు. అందులో 57% ప్రజలు ఎలాన్ మస్క్ని సీఈఓ పదవి నుండి దిగిపోమని ఓటు వేశారు. సో దీన్ని ఫాలో అవుతూ 2023 మేలో ఆయన సీఈఓగా రిజైన్ చేసి తన ప్లేస్లో లిండా అనే వ్యక్తిని ట్విట్టర్కి సీఈఓగా అపాయింట్ చేశారు. సో మై డియర్ ఆడియన్స్, ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్, టెస్లా అండ్ సోలార్ సిటీ లాంటి ఫ్యూచరిస్టిక్ కంపెనీస్తో పాటు
XAI, ఓపెన్ ఏఐ అండ్ హైపర్ లూప్ లాంటి అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్స్ మీద కూడా ఆయన వర్క్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎలాన్ మస్క్ చాలా విషయాల్లో ప్రపంచం రియలైజ్ అవ్వకముందే వాటి మీద వర్క్ చేసి వాటిని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చాలా కంపెనీస్ ఆ బిజినెస్లకి ఉన్న పొటెన్షియాలిటీని రియలైజ్ అయ్యి ఆ బిజినెస్లో స్టార్ట్ చేసే టైంకే ఎలాన్ మస్క్ అదే బిజినెస్లో మెజారిటీ మార్కెట్ని క్యాప్చర్ చేస్తున్నారు. దీనికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ టెస్లా. ఈ కంపెనీ అందరికంటే ముందే ఎలక్ట్రిక్ కార్స్ని ఎక్కువ మొత్తంలో తయారు చేసి ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటోమొబైల్ కంపెనీగా మారిపోయింది. సో ఇలా ఎలాన్ మస్క్ తనకు వస్తున్న లాభాన్ని ఆదాయాన్ని యూజ్ చేసుకుని ఒక్కొక్కటిగా తన డ్రీమ్ ప్రాజెక్ట్స్ అన్నింటినీ నిర్మించుకుంటూ వచ్చారు. అండ్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో అవి జనాల నమ్మకాన్ని గెలుచుకుని ఎలాన్ మస్క్ని ప్రపంచంలోనే రిచెస్ట్ పర్సన్గా మార్చాయి. అయితే ఎలాన్ మస్క్ ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి కారణమైన మెయిన్ క్వాలిటీస్ చూస్తే ఫ్యూచరిస్టిక్ ఐడియాలజీ, రిస్క్ టేకింగ్ మైండ్ సెట్ అండ్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. వీటిలో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి ఈ టైప్ ఆఫ్ కాంటెంట్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని క్వాలిటీ బిజినెస్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమ్మీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.